హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా, ఉద్యోగ వార్తలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అయితే ముందుగా వచ్చినట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు టెట్ వచ్చింది కదా! టెట్ అభ్యర్థుల కొరకు మన దగ్గర ఆ టెట్ డీఎస్సీ కొరకు సోషల్ ముఖ్యంగా మరి డీవీఆర్ పబ్లికేషన్స్ మనదే అన్నమాట. సో, దీని తరపున మనకు కంటెంట్ ప్లస్ మెథడాలజీ అని చెప్పేసి ఒక బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ పుస్తకం ప్రత్యేకతలు ఏంటంటే 6వ తరగతి నుంచి 10థ్ వరకు, 6థ్ నుంచి 10థ్ వరకు పాఠ్యాంశాలుంటాయి. ఇంటర్‌లింక్డ్ చాప్టర్స్ ఉంటాయి. సోషల్ స్టడీస్ కంటెంట్, సోషల్ స్టడీస్ మెథడాలజీ, మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా బిట్సే ఉంటాయన్నమాట. సో, మనకు టెట్ డీఎస్సీకి ఉపయోగపడే అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ బుక్ ఇది. సో, ఈ బుక్ కావాల్సిన వారు తీసుకోండి. అయితే ఈ పుస్తకానికి సంబంధించి మనకు కామెంట్ బాక్స్‌లో మరియు డిస్క్రిప్షన్ నా ఫోను నంబర్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో, మీరు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టండి. రూ. 330కే పుస్తకాన్ని పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. 2, 3 డేస్‌లో మీ ఇంటికొస్తుంది. సో, పోస్టల్ ఛార్జీలు కూడా మేమే పెట్టి పంపించడం జరుగుతుంది. ఇక మనకు ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కేంద్రీయ నవోదయ విద్యాలయాల్లో 14,967 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఈ వార్త గురించి చాలా మందికి తెలుసు. ముఖ్యంగా తెలుగు అభ్యర్థులకు టీజీటీ, పీజీటీ పోస్టులు ఉన్నాయి. సో, ఆ పోస్టులకు ఎట్లా అప్లై చేసుకోవాలి? ఏంది అప్లై చేసుకోవాలి? వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ అటు సిలబస్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, మనకు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిన వాళ్ళకు చెప్తాను. ముఖ్యంగా టీజీటీ తెలుగు, పీజీటీ తెలుగు అభ్యర్థులకు. సో, మిగతా సబ్జెక్ట్ వాళ్ళకు గూడా పోస్టులున్నాయి. ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని పోస్టులున్నాయనేది పూర్తి వివరాలు మనకు నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో, మీకు గనక ఎలిజిబుల్ ఉంది అనుకుంటే వివరాల కొరకు మనం సంప్రదించండి. డెఫినిట్‌గా మనం అన్ని సబ్జెక్టుల పూర్తి వివరాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక క్యాట్ సక్సెస్ మంత్ర అని చెప్పేసి క్యాట్ గురించి అందులో ఎట్లా క్వాలిఫై అవ్వాలి? ఎట్లా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. నవంబర్ 30న క్యాట్ 2025 అందుబాటులోకి అడ్మిట్ కార్డులు 3 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహణ, రివిజన్ ప్రాక్టీస్‌తో విజయం అంటూ ఒక వార్త రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్లో హైలైట్ అయినటువంటి వార్త ఏదంటే గ్రూప్ 2 రద్దు. ఈ 2015లో వచ్చిన నోటిఫికేషను ఇప్పుడు 10 ఏళ్లయింది. ఇప్పుడు నోటిఫికేషన్ రద్దయింది. రిజల్ట్స్ వచ్చి కూడా 4, 5 సంవత్సరాలు అయిపోయింది. అయినా ఇప్పుడు నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది. సో, ఇది పరిస్థితి. 10 ఏళ్ల క్రితం నాటి నోటిఫికేషన్ ఫలితాలు చెల్లవన్న హైకోర్టు 1032 పోస్టులకు ఎంపికైన వారి జాబితా రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ట్యాంపరింగ్ చేసిన వారిని కూడా ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్న. హైకోర్టు సాంకేతిక కమిటీ సిఫార్సులను పాటించలేదని వ్యాఖ్య. మళ్లీ మూల్యాంకన చేసి ఫలితాలు వెల్లడించాలని స్పష్టీకరణ. 8 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశం. చూడండి, దెబ్బ మీద దెబ్బ. గత ప్రభుత్వం చేసినటువంటి పనులలో ఇది కూడా ఒకటన్నమాట. సో, టీశాట్ ద్వారా ప్రిపేర్ అవ్వండి. టీజీ టెట్ 2026 పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు అంటే వార్త రావడం జరిగింది. మనకు టీశాట్ ద్వారా మరి టెట్ డీఎస్సీ సంబంధించిన క్లాసులు కూడా అందుబాటులో ఫ్రీగా ఉంటాయి. ఇక ఇంకో వార్త మనకు ఆంధ్రజ్యోతిలో కూడా 2019 నాటి గ్రూప్ 2 ఫలితాలు రద్దు. పార్ట్ బి ట్యాంపరింగ్ చేసిన వారి ఎంపిక తప్పు. మళ్ళీ పేపర్ దిద్ది ఫలితాలు ప్రకటించండి అని హైకోర్టు చెప్పింది. మళ్ళీ ఇక్కడ మనకు ఆంధ్రప్రభ బ్యూరోలో కూడా 2015 గ్రూప్ 2 సెలక్షన్ లిస్ట్ రద్దు. 2019లో జారీ చేసిన మెరిట్ లిస్ట్ కొట్టేసిన హైకోర్టు. ఓఎంఆర్ షీట్లను మూల్యాంకనం చేసి తాజా జాబితా ప్రకటించాలని ఆదేశం. టీజీపీఎస్సీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని ధర్మాసనం సీరియస్. అయితే ఇక్కడ వార్త గమనించండి. చాలా మంది అనుకుంటారు నోటిఫికేషన్ రద్దు కాలేదు. జస్ట్ ఫలితాలు రద్దయినాయి. మళ్ళీ ఫలితాలు ఇవ్వండి అంటున్నారు. అంతేగాని నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా మరి ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని ఎక్కడ చెప్పలేదు. ఇది ఒకటి స్పష్టంగా గుర్తుంచుకోండి. ఆధునిక డిజిటల్ హబ్‌గా ఓపెన్ వర్సిటీ, సీఓఎల్‌తో ఒప్పందం, యూనివర్సిటీలను బలోపేతం చేస్తాం, విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ అంటూ ఓ వార్త వచ్చింది. మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని మరి డిజిటల్ హబ్‌గా మారుస్తామని చెప్పేసి, దాన్ని ఇంకా హై టెక్నాలజీ లెవెల్‌లో మంచి మంచి కోర్సులు ప్రవేశపెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే మనకు నమస్తే తెలంగాణలో ఇంకొక రకంగా వార్తొచ్చింది. గ్రూప్ 2 పోస్టుల ఎంపిక రద్దు. 2019 అక్టోబర్ 24న విడుదలైన ఎంపిక జాబితా చెల్లదు. ఆ నియామకాలు రద్దు. వైటర్న్ డబుల్ బబ్లింగ్ పత్రాల వైట్‌నర్ పెడతారు కదా! వైట్‌నర్ అండ్ డబుల్ బబ్లింగ్ పత్రాల మూల్యాంకనం చెల్లదు. తిరిగి మూల్యాంకనం చేసి అర్హులైన వారిని ఎంపిక చేయాలి. 8 వారాల్లో పూర్తి చేయాలి. అంటే 2 మంత్స్ అన్నమాట. జస్టిస్ నగేష్ భీమపాక కీలక తీర్పు అంటూ వార్తొచ్చింది. ట్యాంపరింగ్ సుస్పష్టం. అంటే జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా మరి తేలడంతో, స్పష్టం అవ్వడంతో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫలితాలు రద్దు చేయడం జరిగింది.
ఈ విధంగా ప్రతి దాంట్లో అదే ఉంది. ఇంకో వార్త ఏందంటే వాట్సాప్‌లో మీ సేవ అంటూ ఒక వార్తతో రావడం జరిగింది. మనకు ఫోన్‌లోనే ఒక నంబర్ ఇస్తారు. ఈ నంబర్‌ని మనం సేవ్ జేసి పెట్టుకుంటే మనకు కొన్ని ఇప్పుడు ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. త్వరలో మనకు తెలుగులో గూడా అందుబాటులో తీసుకొస్తారట. బర్త్ సర్టిఫికేట్ నుంచి బిల్లుల దాకా అన్నీ అందులోనే మన మొబైల్ ద్వారానే మరి చేసుకునే అవకాశం అయితే కలుగుతుంది. క్యాస్ట్ ఇన్‌కము దాంతో పాటు బర్త్ సర్టిఫికేట్‌లు, ఇతర సర్టిఫికేట్‌లు మనకు కావాల్సినయి అన్నీ గూడా మీ సేవలోనే అందుబాటులో ఉంటాయి. సుమారు 580 రకాల సర్వీసులు మన మొబైల్‌లోనే చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. సో, ఫ్యూచర్‌లో దీన్ని ఇంకా అప్‌డేట్ జేస్తారు. ఫ్యూచర్‌లో మనం మీ సేవకెళ్ళకుండా మన ఫోన్ల ద్వారానే అన్ని చేసుకునే ప్రయత్నం ఉంటుంది. మరి వీటికి సంబంధించి పూర్తి అప్‌డేట్ ఇక్కడ ఉందన్నమాట. ఈ విధంగా 580 రకాల ఆహ్, సేవలుంటాయి. ఒక వాట్సాప్ నంబర్ ఉంటుంది. 38 శాఖల సర్వీసులు పొందొచ్చు. ఫ్యూచర్‌లో తెలుగులో మరియు ఉర్దూలో కూడా సేవలొస్తాయి. సో, ఈ విధంగా ఏటా 10,00,000 మంది యువతకు ఏఐపై శిక్షణ ఇస్తామని వెల్లడించడం జరిగింది. సో, ఇక్కడ వెలుగులో గూడా 2015 గ్రూప్ 2 ఫలితాలు రద్దు. మళ్ళీ వాల్యుయేషన్ చేయాలి హైకోర్టు తీర్పు అంటూ వార్త రావడం జరిగింది. ఇక్కడ ఇంకో వార్త ఏందంటే, గ్రూప్ 1 పరీక్ష వివాదంపై విచారణ వాయిదా. ఇక రాతపూర్వక వాదనలు అవకాశం లేదన్న హైకోర్టు. ఎలాంటి వాదనలకు అవకాశం లేదు. ఇది ఫైనల్ అంటూ గ్రూప్ 1 పరీక్ష విధానం మీద కూడా విచారణ వాయిదా వేయడం జరిగింది. సో, ఈ విధంగా ఇటు గ్రూప్ 1, ఇటు గ్రూప్ 2 2 రకాలైనటువంటి వార్తలు ప్రధానంగా హైలైట్‌గా నిలపడం జరిగింది. సో, ఈ విధంగా ఏ అప్‌డేట్స్ వచ్చినా మీకు నేను వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు టెట్ డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సోషల్ ప్రాక్టీస్ బిట్స్ బుక్ అని చెప్పాను గదా! మీకు కామెంట్ బాక్స్‌లో మరియు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అలాగే ఫోను నంబర్ ఇస్తాను. మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. మా వాళ్ళు మీకు సంప్రదిస్తారు. మీకు 2, 3 రోజుల్లో బుక్కు మీ ఇంటికి పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇంకా ఏవైనా డౌట్లుంటే కామెంట్ ద్వారా అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.